గుజరాత్లోని ఆ బ్రిడ్జ్ పైన నిత్యం వేల వాహనాలు తిరుగుతుంటాయి. కీలకమైన వడోదర, ఆనంద్ పట్టణాలను కలిపే బ్రిడ్జ్ అది. ఏమైందో ఏమో తెలియదు. బుధవారం ఉదయం బ్రిడ్జ్ మధ్యలో పగుళ్ళు చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కానీ ఆ సమయంలో బ్రిడ్జ్ పైన స్పీడ్గా వెళ్తున్న ట్రక్కులు, వాహనాలు ఒక్కసారిగా ఆ బ్రిడ్జ్ పై నుంచి కింద ఉన్న నదిలో పడిపోయాయి. ఈ దారుణ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్లోని వడోదరాలో బుధవారం ఉదయం పద్రా వద్ద మహీసాగర్ నది పైన ఉన్న గంభీర వంతెనలోని కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో దానిపై వెళ్తున్న 2 ట్రక్కులు, 2 వ్యాన్లు సహా పలు వాహనాలు నదిలో పడిపోయాయి. దీంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు వాహనాల నుంచి ఇప్పటి వరకు 4గురిని రక్షించారు. అటు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కొంతమందిని ప్రాణాలతో రక్షించారు. మరికొంతమంది కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. అటు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే 1985లో నిర్మించిన ఈ బ్రిడ్జ్ పాతబడింది. పైగా కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇది కూలిపోయి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గుజరాత్ లోని వడోదర, ఆనంద్ పట్టణాలను కలుపుతున్న ఈ వంతెన కూలడంతో ఇరు పట్టణాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ఘటనపైన దర్యాప్తు చేపట్టిన గుజరాత్ ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఇక వంతెన కూలిన ఘటనపైన ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్పందించారు. ఘటనా స్థలానికి వెళ్లి వంతెన కూలడానికి గల కారణాలను గుర్తించాలని సాంకేతిక నిపుణులను సూచించారు. అటు నదిలో పడిన వాహనాలను తొలగించడానికి వడోదర అగ్నిమాపక శాఖ బృందాలు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు ప్రయత్నిస్తున్నాయి. મહીસાગર નદી ઉપર જે ગંભીરા બ્રિજ છે એમને સવારે 7:45 આસપાસ કોલેપ્સ થયો હતો. એમની અંદર 2 પિલર વચ્ચેના ભાગનો સ્લેબ જે છે એ ઢળી પડ્યો છે. એમની અંદર પ્રાથમિક રીતે આપણને જે માહિતી મળે છે એ મુજબ 2 ટ્રક્સ, 2 ત્યાં ઇકોવાન અને એ સિવાય 1 પિકઅપ વાન અને અન્ય વેહિકલ્સ ત્યાં એમાં અંદર પડ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આપણે 5 લોકોને બહાર કાઢ્યા છે. अन्य रेस्क्यू ऑपरेशन चाले छे. विगतवार माहिती आपने आपीशुं. अगत्यनुं अत्यारे रेस्क्यू ऑपरेशन छे આપણે इमरजन्सी रिस्पोन्स सेंटर नी टीम पण અહીંયા मोबिलाइज करी छे. आ सिवाय આપણી નગરપાલિકાની ટીમ છે, ફાયરની ટીમ છે, एनडीआरएफ ની ટીમને પણ આપણે અહીંયા બોલાવી છે અને સાથોસાથ આપણા તમામ વહીવટી તંત્ર, પોલીસ અને બાકી વિભાગો પણ અહીંયા છે અને રેસ્ક્યુ ઓપરેશનને આપણે પ્રાથમિકતા આપીએ છીએ. સ્થાનિક લોકો અને તરવૈયાઓ પણ આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર જોડાયા છે. એટલે હાલના તબક્કે આપણી પ્રાથમિકતા આગામી 1 કલાક માટે રેસ્ક્યુ ઓપરેશન હશે. આપનો જે મુદ્દો છે કે આ બ્રિજ શા માટે કોલેપ્સ થયો એમના વિગતવાર આપણે કારણોની આપણે જાણ પણ કરીશું, પણ હાલના તબક્કે અગત્યતા આપણી આ બ્રિજના જે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે એમને બધાને બહાર કાઢીએ અને એમની લાઈફ લોસ આપણે મિનિમાઇઝ કરી શકીએ એ દિશાનો પ્રયત્ન આપણો છે. એની વિગતો આપની સાથે શેર કરીશું. પણ અગત્યનો અત્યારે હાલના તબક્કે અત્યારે આપણું મેઇન ફોકસ રેસ્ક્યુ ઓપરેશન છે અને એના ઉપર આપણે ફોકસ કરીશું. એ વિગતો આપની સાથે ચોક્કસથી જાણ કરીશું. અધિકારીઓ સામે કાર્યવાહી થશે. ચોક્કસથી આપણે જે પણ કાર્યવાહી કરવા પાત્ર છે ચોક્કસથી કાર્યવાહી કરીશું. હાલના તબક્કે અગત્યનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે અને એના ઉપર ફોકસ કરીને આપણી સમગ્ર ટીમ મોબિલાઇઝ કરીએ છીએ અને રેસ્ક્યુ ઓપરેશનમાં આપણે તમામ સ્થાનિક લોકો પણ સહયોગ કરી રહ્યા છે. આપ તમામ આગળ પણ અપેક્ષા છે કે રેસ્ક્યુ ઓપરેશન ઉપર ફોકસ કરીને આપણે એના ઉપર આપણે એ દિશામાં સંયુક્ત సహకార ప్రయాసంలో కలిగి. ఇక రాజస్థాన్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఝుంఝును జిల్లాలో కొత్తగా నిర్మించిన రోడ్డు కొట్టుకుపోయిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. భారీ వర్షాలకు కట్లి నదిలో నీటి మట్టం పెరగటంతో వరద ఉధృతి కారణంగా కొత్తగా వేసిన రహదారి కొట్టుకుపోయింది. కాగా రోడ్డు నాణ్యత పైన స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డును కొన్ని రోజుల్లో ప్రారంభించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ड्राइवर मरी